ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్ర పెట్టుబడుల బోర్డులో ఆమోదించిన 1,80,000 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. వీటికి భారీ స్థాయిలో భూ కేటాయింపులకు ఆమోదం తెలుపనుంది కేబినెట్. ఆయా కంపెనీల పెట్టుబడులతో కొత్తగా 2 లక్షల ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఎస్ఐపిబిలో ఆమోదించిన పరిశ్రమలకు ఆమోదముద్ర వేయనుంది ఏపీ కేబినెట్. వీటితో పాటు భూముల మార్కెట్ ధరల పెంపుపై మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఐఆర్తో పాటు డిఏలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన పూర్తి కావడంతో పారిశ్రామికంగా దూకుడు పెంచుతోంది. క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి భారీగా కంపెనీలు రానున్నాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో 2,400 మందికి ఉపాధి కలగనుంది. ఏపీలో కొత్తగా 5 సంస్థలు 83,000 కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నాయి. దీంతో కేవలం క్లీన్ ఎనర్జీ రంగంలోనే 2,50,000 ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. దీనికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్రమంతటా 5 లక్షల ఎకరాల్లో 2,50,000 మందికి ఉపాధి కలిగేలా 11,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు మొత్తం 2028 కల్లా పూర్తి కానుంది. దీనికి మంత్రివర్గ భేటీలో ఆమోదం తెలపనున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు. కొత్త ఏడాదిలో మంత్రులకు కొత్త టార్గెట్లు ఇవ్వనున్నారు. కొంతమందిపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. పనితీరు మార్చుకోకపోతే పరిణామాలు వేరే ఉంటాయని సూచించే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత సీఎం చంద్రబాబుతో పారిశ్రామికవేత్త పృథ్వీరాజ్ జిందాల్ భేటీ కానున్నారు. ఏపీలో 2 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను నడుపుతోంది జిందాల్. మరో 2 ప్లాంట్లు త్వరలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.